వైద్య రంగం అంటేనే డాక్టర్ బాగుంటే చాలు ఎక్కడికైనా వెళ్ళిపోతారు అనే ఒక ఇంప్రెషన్ ఉండేది గతంలో. అయితే మనం రానున్న లైఫ్ స్టైల్, రానున్న డెవలప్మెంట్స్ చూస్తూ ఉంటే ఒక్క డాక్టర్ బాగుంటే కాదు, కంప్లీట్గా ఆ ఎకో సిస్టమ్, హాస్పిటల్ ఎకో సిస్టమ్ బాగుండాలి. అలా బాగున్నప్పుడే అక్కడికి పేషెంట్స్ అనే వాళ్ళు వస్తారు అని చెప్పి ఈరోజు మనకి సొసైటీలో ప్రూవ్ అవుతూ ఉంది. కాబట్టి మేనేజ్మెంట్ కానివ్వండి, అంబియన్స్ కానివ్వండి, లేదంటే స్టాఫ్, ఎవ్రీబడి ఒక్క డాక్టర్తో అయిపోయే పరిస్థితులు, వారి సమర్థతతో అయిపోయే పరిస్థితులు ఈరోజు వైద్య రంగంలో లేవు. అలాంటిది మూర్తి గారు సహాయ సహకారాలు, ఎండి గారి ఆలోచనలు, డాక్టర్ల యొక్క కృషి, అదేవిధంగా స్టాఫ్, టెక్నికల్ స్టాఫ్, నర్సెస్, ఈవెన్ ఒక క్లీనింగ్ స్టాఫ్ దగ్గర నుంచి కూడా ఎవరి పని వాళ్ళు చాలా డెడికేటెడ్గా చేయబట్టే ఈరోజు వికాస్ హాస్పిటల్స్కి ఒక మంచి గుర్తింపు లభించింది అని చెప్పి మనం అనుకోవడంలో ఎలాంటి అనుమానం లేదు. సో ఒక టీం వర్క్ ఎప్పుడూ కూడా సక్సెస్ని ఎట్టి పరిస్థితుల్లో ఇస్తుంది అనడానికి నిదర్శనం వికాస్ హాస్పిటల్స్. సో ఇదే స్ఫూర్తితో, ఏ ఆలోచనతో అయితే దీన్ని మొదలు పెట్టుకున్నారో, ఏ ఆలోచనతో అయితే ఒక నలుగురు కలిశారో, ఏ ఆలోచనతో అయితే దీనికి ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి అభిప్రాయపడ్డారో, అదే ఆలోచన మున్ముందుకు వెళ్ళాలి. మరిన్ని వార్షికోత్సవాలు జరుపుకోవాలి. అయితే గడిచిన సంవత్సర కాలంలో ఎన్నో రకాలైన ఎక్స్పీరియన్సెస్ని అన్ని రంగాల వాళ్ళు తీసుకొని ఉంటారు. అడ్మినిస్ట్రేటివ్ పరంగా, లేదంటే బిజినెస్ పరంగా, అండ్ డాక్టర్స్ వైద్య పరంగా, అన్ని పరంగా రకరకాలైన సవాళ్ళని ఎదుర్కొని ముందుకు వచ్చారు. వాటన్నిటినీ కూడా చాలా సమర్థవంతంగా ఈరోజు ఎదుర్కొన్నారు. అంటే నాకు పెద్దగా ఈ వైద్య రంగం గురించి ఇవన్నీ మాకు తెలీదు, డాక్టర్స్కి మాత్రమే తెలుసు వారు చేస్తున్న కృషి అంతా. అండ్ మూర్తి గారికి ఇంకా బాగా తెలుసు వీరందరినీ కలిపి ముందుకు తీసుకెళ్తున్న క్రమం అనేది. ఎలాంటి ఎలాంటి సమస్యకైనా మంచి పరిష్కారాన్ని సూచిస్తూ ఉంటారు. సచ్ ఎ డెడికేటెడ్ డాక్టర్స్ హియర్. అదేవిధంగా సురేంద్ర గారు ఒక హాస్పిటల్ పరంగానే కాదు, చూసారు మనం మన పొలిటికల్ సిస్టంలో కూడా చాలా హెల్ప్ చేశారు. అదేవిధంగా దుర్గా గారు ఎప్పుడు కూడా ఒక స్మైల్, బొకే ఆఫ్ రోజెస్ లాగా ఆవిడ ఫేస్ ఎప్పుడు ఉంటుంది, ఒక స్మైల్తోనే ఎప్పుడు పలకరిస్తారు. అండ్ అదర్ డాక్టర్స్ కూడా వారి డెడికేషన్ అనేది నిజంగా చాలా పూర్తిగా తీసుకోవాలి, అదర్ స్టాఫ్ అందరికీ కూడా. అండ్ వీరందరినీ ఇన్ని బాధల్ని, సాధకాలని అండ్ కమర్షియల్ పరంగా, మార్కెటింగ్ పరంగా వీరందరినీ ముందుకు తీసుకెళ్తూ, ఇందాక చూసాం మనం మన యొక్క ప్రోగ్రెస్ అండ్ డెవలప్మెంట్ ఇంత స్థాయికి తీసుకొచ్చిన మూర్తి గారికి కూడా నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు. అండ్ ఈ యొక్క హాస్పిటల్ పెట్టడానికి గల ఒక ఆలోచన అండ్ దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి, నిరంతరం దీనికి ఇంకా బ్రాంచెస్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి డివిజన్లో కూడా ఒక చిన్న క్లినిక్, వికాస్ క్లినిక్స్ ఉండాలి. అదేవిధంగా గుంటూరు డిస్ట్రిక్ట్ నలుమూలన కూడా వికాస్ హాస్పిటల్స్ని ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పి చాలా బిగ్ పిక్చర్ని చూస్తున్న గల్లా రామచంద్రరావు గారికి కూడా శుభాకాంక్షలు. సో ఈ ఆలోచనని, ఈ యొక్క స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తూ వికాస్ హాస్పిటల్ మరిన్ని సంవత్సరాలు ఇదే ఒక వార్షికోత్సవాన్ని ఇంతకంటే అద్భుతంగా జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. అండ్ ఈ వార్షికోత్సవ సందర్భంగా కొన్ని మనకి స్కీమ్స్ అనేవి ఇచ్చారు. కార్డియాలజీ ప్యాకేజ్ ఒక 20,000 అయ్యే విలువ గల పరీక్షలు విలువ గల ఈ కార్డియాలజీలో 5,000కు మాత్రమే దీన్ని మనకి అందించబోతూ ఉన్నారు. అలాగే వాస్కులర్ స్క్రీనింగ్ ప్యాకేజ్ కూడా 5,000కి వస్తున్నది, కేవలం 500కి మాత్రమే దీన్ని ఇవ్వబోతూ ఉన్నారు. అంటే 4,999 అని ఇక్కడ రాసుంది, జస్ట్ నేను రౌండప్ చేసి 5,000 అన్నాను. సో అలాగే గైనకాలజీ ప్యాకేజ్ కూడా చాలా తక్కువ ధరకే అండ్ నార్మల్ డెలివరీ 10,000కే మన వికాస్ హాస్పిటల్ అందించబోతుంది. ఇవన్నీ కూడా 1 month యానివర్సరీ ప్యాకేజెస్ అండి. ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగపరచుకోవాలి. అండ్ ఎప్పుడు కని విని ఎరగని విధంగా అనాథ వృద్ధులకి మన దగ్గర ఉచిత వైద్యం, అదేవిధంగా మెడిసిన్స్ కూడా అందించబోతున్నాము. అంటే దిస్ షోస్ సొసైటీలో మనం ఎంత రెస్పాన్సిబుల్గా ఉన్నామో. మన రెస్పాన్సిబిలిటీ కేవలం మనీ మేకింగ్ కాదు. ఎప్పుడు ఇది పెట్టిన స్ఫూర్తే మనం అందుబాటు ధరల్లో అత్యంత నాణ్యమైన వైద్యాన్ని ప్రజలందరికీ ఇవ్వాలి, మధ్యతరగతి కుటుంబానికి ఒక సొఫిస్టికేటెడ్ వైద్యాన్ని మనం అందించాలి అన్నదే ఈ వికాస్ హాస్పిటల్ యొక్క మెయిన్ మోటో. కాబట్టి ఈరోజు ఇన్ని స్కీమ్స్ మనము ఏర్పాటు చేసుకున్నాము. అదేవిధంగా సీనియర్ సిటిజన్స్కి కూడా మంచి ప్యాకేజెస్ని అందించబోతూ ఉన్నాము. అండ్
మనకి ఈ యొక్క క్యాంప్స్ వల్ల కానివ్వండి, లేదా స్క్రీనింగ్ టెస్ట్ల వల్ల కానివ్వండి, వీటన్నిటి వల్ల కూడా ఉద్యోగ కల్పన అనేది మనం చాలా వరకు ఇవ్వగలిగే అవకాశం మనకు లభిస్తూ ఉంది. సో ఫార్మసిస్టులకి, ల్యాబ్ టెక్నీషియన్స్కి, డాక్టర్లకి కూడా ఈ యొక్క మంచి ఆపర్చునిటీ. ఇప్పటికే మనం డివిజన్ వైజ్లో యాజ్ ఎ పొలిటికల్ లీడర్గా ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ టెల్లింగ్ దిస్. వికాస్ హాస్పిటల్ ప్రతి డివిజన్లో కూడా ఉచిత వైద్య శిబిరాలని ఏర్పాటు చేసి ఉచితంగా మెడిసిన్స్ని కూడా పంపిణీ చేయడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఏ డివిజన్లోకి వెళ్ళినా కూడా మీ హాస్పిటల్ వాళ్ళు మా దగ్గరికి వచ్చారు అని చెప్తున్నారు. అండ్ ఒక చిన్న మాకు గ్రాటిట్యూడ్ కూడా మీకు ఈ సందర్భంగా వ్యక్తపరుస్తూ ఉన్నాను. పొలిటికల్ సిస్టంలోకి ఎంటర్ అయినప్పటి నుంచి కూడా హాస్పిటల్ మీద కొంచెం నా తరపుగా బర్డన్ కూడా పెరిగి ఉంటుంది మీకు. సో అండ్ థ్యాంక్ యూ ఫర్ బేరింగ్ విత్ మీ. అండ్ అదేవిధంగా ఈ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో వికాస్ హాస్పిటల్ అనేది తనదైన ముద్ర వేయాలి. నాణ్యమైన వైద్యాన్ని ప్రతి ఒక్కరికి అందుబాటు ధరలో అందించాలి. ఇదే విధంగా మున్ముందుకి వెళ్ళాలి. రోగులు ఎక్కువ అవ్వాలి, రోగాలు ఎక్కువ అవ్వాలి అని నేను కోరుకోవట్లేదు. మన లైఫ్ స్టైల్ ఎలాగూ రోగులకి కొదవ లేకుండా చేస్తుంది. అయితే మన వికాస్ హాస్పిటల్ ధరలకి వాళ్ళందరినీ నయం చేసి ఇళ్ళకి ఆనందంగా పంపించాలి అని కోరుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ఎండి రామచంద్రరావు గారికి, అదేవిధంగా సిఇఓ మూర్తి గారికి అండ్ ఆల్ అదర్ నా తోటి డైరెక్టర్స్కి, డాక్టర్స్కి, టెక్నీషియన్స్కి అండ్ మన స్టాఫ్ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారాలు. ఈరోజు వికాస్ హాస్పిటల్స్ గుంటూరు వారిచే ఫస్ట్ యానివర్సరీని మేము సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాము. ఈ ఫస్ట్ యానివర్సరీ జర్నీలో శ్రీ రామచంద్రరావు గారు, గల్లా రామచంద్రరావు గారు వారి విలువైన సమయాన్ని ఇక్కడ కేటాయించారు. వారితో పాటు శ్రీమతి గల్లామాధవి గారు ఈ ఈవెంట్కి వచ్చి మా చీఫ్ గెస్ట్గా వచ్చి ఉన్నారు. నేను మూర్తి, సిఇఓ వికాస్ హాస్పిటల్స్. వికాస్ హాస్పిటల్ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గారు శ్రీమతి గల్లామాధవి గారు మా ఆహ్వానాన్ని మన్నించి చీఫ్ గెస్ట్గా వచ్చి ఉన్నారు. శ్రీ గల్లా రామచంద్రరావు గారు భ్రమరా ట్రస్ట్ అధినేత, భ్రమరా రియల్ ఎస్టేట్ అధినేత. వారు ఈ హాస్పిటల్లో సిఎండిగా కొనసాగుతూ ఈ హాస్పిటల్ని ఇంత ఉన్నతికి తీసుకురావడానికి వారు కృషి చాలా ఉంది. ఈ హాస్పిటల్ ప్రమోటర్స్ అయినటువంటి డాక్టర్ సుధాకర్ గారు, డాక్టర్ నిహారిక గారు, డాక్టర్ సురేంద్ర గారు, డాక్టర్ కనకదుర్గ గారు, డాక్టర్ రంజిత్ గారు, వీరందరూ కూడా ఈ హాస్పిటల్ని ఒక సదుద్దేశంతో అందరికీ మంచి ట్రీట్మెంట్, ఉన్నతమైన నాణ్యమైన ట్రీట్మెంట్ని అందుబాటు ధరలో అందించాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేస్తున్నారు. ఈ వికాస్ ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా శ్రీమతి గల్లా మాధవి గారి చేత వికాస్ హాస్పిటల్ ప్యాకేజ్ని కొన్నింటిని ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది. దానిలో ముందుగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలు ఏదైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా అడాప్ట్ చేసుకోవడం, అతి తక్కువ ఖర్చుకే వారందరికీ కూడా సేవలు అందించడం ఒక ఎత్తు అయితే, మా వికాస్ హాస్పిటల్ ఇంత దినదినాభివృద్ధి చెంది ఇంత 1 ఇయర్లోనే చాలామందికి రీచ్ అయిన కారణంగా వికాస్ క్లినిక్స్ అన్ని చోట్ల కూడా స్థాపించాలనే ఉద్దేశంతో దీని ద్వారా ఉపాధి కలుగుతుంది అండ్ ఉద్యోగం, నిరుద్యోగ యువతకి వీరందరూ కూడా ఇస్తామని చెప్పి ఈరోజు మెసేజ్ ఇచ్చున్నారు. దీని ద్వారా ల్యాబ్ టెక్నీషియన్స్ కావాలి, మాకు ఫార్మసిస్టులు కావాలి, ఎక్కడైతే డ్యూటీ డాక్టర్స్ కానీ ఫిజిషియన్స్ వీరందరూ కూడా మాతో పనిచేయడానికి అవకాశం ఉంటుంది. అయితే మేము కొన్ని ఏరియాస్ మీద సర్వే చేస్తున్నాము. ఇలాగ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అవసరవంతులు లైక్ ప్రకాశం జిల్లా కానీ, నెక్స్ట్ బాపట్ల కానీ, పల్నాడు జిల్లా కానీ, ఈ గుంటూరులో కానీ పెరిఫరీస్లో ఎక్కడైతే మెడికల్ రీచ్ లేదో అలాంటి చోట మమ్మల్ని అప్రోచ్ అయితే మేము వారిని ఎంకరేజ్ చేస్తే అక్కడ ఉన్న పబ్లిక్కి సేవ చేసే ఉద్దేశంతో ఈ ప్యాకేజీని ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు కార్డియాక్ ప్యాకేజీ యాంజియోగ్రామ్తో కూడా కూడుకుని 20,000 రూపాయల విలువైన టెస్టులని మనం 4,999 రూపాయలకే దగ్గర 5,000కి చేస్తూ ఉన్నాము. వాస్కులర్ ఈరోజు
వాస్కులర్ సర్జన్స్ ఇండియాలో లెక్కేస్తే 100 మెంబర్సే ఉంటారు. ఇలాంటి హాస్పిటల్లో మా హాస్పిటల్లో వాస్కులర్ సర్జన్ ఫుల్ టైం ఉన్నారు. ఇప్పుడు నెల్లూరు బెల్ట్ దగ్గర నుంచి వైజాగ్ దాకా తీసుకుంటే వాస్కులర్ సర్జన్స్ 2-3 ఉన్నారు. వాళ్ళలో మా దగ్గర ఒక వాస్కులర్ సర్జన్ కంటిన్యూ అవుతున్నారు. వారి కన్సల్టేషన్ ప్లస్ వారి టెస్టులు కలర్ డాప్లర్ 4,499 రూపాయలకి చేస్తూ ఉన్నాము. గైనిక్లో కూడా ఒక ప్యాకేజీని అనౌన్స్ చేశారు మేడము. గర్భిణీ స్త్రీలు వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఉద్దేశంతో 10,000 రూపాయలకే నార్మల్ డెలివరీ, 25,000 రూపాయలకే సిజేరియన్ సెక్షన్ కానీ, తర్వాత ఇంత కార్పొరేట్ హాస్పిటల్ ఇలాంటివి చేయడం చాలా డేర్తో కూడుకున్న పని. వీటన్నిటిని కూడా సద్వినియోగపరచుకోవాలని చెప్పి ఎన్టీఆర్ వైస్ సేవ, ఈహెచ్ఎస్ వర్కింగ్ జర్నలిస్ట్ స్కీమ్ ఇవన్నీ కూడా మన హాస్పిటల్లో ఉన్నాయి. వీటితో పాటుగా మా దగ్గర ఉన్న అన్ని డిపార్ట్మెంట్స్ కూడా 100% కన్సల్టేషన్ మీద రాయితీ ఈ 1 మంత్ వరకు, తర్వాత 50% డిస్కౌంట్ని ఇన్వెస్టిగేషన్స్ మీద ఇస్తామని చెప్పి మీ మీడియా ద్వారా అందరికి కూడా తెలియపరుస్తూ ఉన్నాము. ఉపాధి కల్పన ఒకటి, తర్వాత నెక్స్ట్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఆర్ఫనైజేషన్ వీడిని అడాప్ట్ చేసుకోబోతా ఉన్నాము. థ్యాంక్ యూ అండి, ఆపర్చునిటీ ఇచ్చినందుకు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.